ఆప్కి అదాలత్లో లైఫ్ స్టైల్ కోచ్ సన్యాసి గోర్ గోపాల్ దాస్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన పబ్లిక్ ని మిస్లీడ్ చేస్తూ ఉంటారు. గోర్ గోపాల్ దాస్ గారు, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన ఊళ్ళో చూసారంటే హనుమాన్ని ఒక మహాబలిగా చూస్తారు, ఆయన ఎంతో పెద్ద శక్తిగా భావిస్తారు. కానీ మీరేమో హనుమాన్కి డిప్రెషన్ వచ్చిందంటున్నారు. అది మాత్రమే కాదు, ఆయన సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆలోచించారని చెప్తున్నారు. మహాబలవంతుడు హనుమాన్ని నేను అలాగేమీ చెప్పలేదు. అలా అని వాల్మీకి మహర్షి చెప్పారు. వాల్మీకి మహర్షి ఈ విషయాన్ని రాశారు, సంస్కృతం శ్లోకంలోనే రాశారు. హనుమాన్ కూర్చున్నప్పుడు అక్కడ సీత దొరకలేదు. అన్ని ప్రదేశాల్లో సీతాదేవిని వెతికారు, కాని ఆయనకు దొరకలేదు. ఆయన కూర్చుని ఉన్నప్పుడు చాలా నీరసపోయారు, డిప్రెస్ అయిపోయారు. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత, ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఆయన వెతుకుతున్నది ఆయనకు అసలు దొరకలేదు. ఇలా మనకి జరగదా ఏంటి? ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం, మనల్ని మనమే అన్ని విధాలుగా మార్చుకుంటాం, కాని సీత దొరకలేదు. కాని హనుమంతుడు అక్కడ కూర్చున్నాడు, బాగా నిరుత్సాహం చెందాడు. తర్వాత ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఏ మొహం పెట్టుకుని నేను శ్రీరామచంద్రమూర్తిని చూడాలి అని. కాని ఏ మొహం పెట్టుకుని నేను వెళ్ళి సుగ్రీవుని చూడగలను, కాని ఆయన నాకు ఈ బాధ్యత అప్పగించాడు. ఏ మొహం పెట్టుకుని నేను మా అమ్మ నాన్నలను చూడగలను, ఇంత డబ్బు ఖర్చు పెట్టారు నా ఇంజనీరింగ్ చదువుల కోసం. ఏ మొహం పెట్టుకుని నేను వాళ్ళకి ఇది నేను చెయ్యలేకపోయినానని చెప్పగలను. ఏ మొహం పెట్టుకుని మా వాళ్ళ ముందు నేను వెళ్ళి నుంచున్నది. అన్ని నా దారిలో నుంచే వస్తున్నాయి. మీకొకటి చెప్పనా? మహాబలవంతుడు హనుమాన్ ఎప్పుడు బలవంతుడుగానే ఉండేవాడు. ఆయన దగ్గర అలాంటి లోటే ఉంది, ఎప్పుడు బలవంతుడే. ఆయన సంజీవిని పర్వతం ఎత్తడం వల్ల మహాబలవంతుడు కాదు, ఆయన ఎప్పుడూ మహాబలవంతుడే. ఆయన మహాబలవంతుడు ఎలా అయ్యాడంటే తనని తానే ఎత్తడం వల్ల బలవంతుడయ్యాడు. అర్థమైందా మీకు? తనని తానే ఎత్తడం, అదే మహాబలవంతుడు. ఆయన ఇలాగ కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు ఆలోచించాడు, నేను నా ప్రాణం త్యాగాన్ని చేసి ఏమి సాధించబోతున్నాను? ప్రయత్నిస్తే ఇంకొకసారి దొరికే అవకాశాలున్నాయి కదా. అలాగా ఆలోచించడం వల్ల ఆ ఆత్మహత్యకు సంబంధించి వివరాలు కూడా ఉన్నాయి. అందుకనే అలా చేశారు ఆయన. సముద్రంలో దూకి చావాలా, నిప్పుల్లో దూకి చావాలా, ఇవన్నీ సంస్కృతంలో రాసున్నాయి, నా సొంత కథ కాదు. నేనెవరిని మిస్లీడ్ చేయలేదు. అప్పుడే ఇలా తల ఎత్తుకొని పైకి చూశారు. నేను అశోకవనంలో వెతకలేదే, ఆ అశోకవనం నా ఎదురుగానే ఇక్కడే ఉంది. ఆయన అక్కడికి వెళ్లిన వెంటనే సీతాదేవి దొరికారు. ఇది వాల్మీకి మహర్షి రాసింది, ఇది నా సొంత కథ ఏమీ కాదు. మీరు ప్రజల్ని కరెక్ట్ ఏది తప్పేదని కన్ఫ్యూషన్ లో ఉండదని చెప్తున్నారు. दर्द मिले हैं काफी मगर हमने मुस्कुराना नहीं छोड़ा. दर्द मिले हैं काफी मगर हमने मुस्कुराना नहीं छोड़ा. ख्वाब टूटे हैं कई फिर भी हमने जिंदगी से मुंह नहीं मोड़ा. रास्ते रास्ते मुश्किलों से भरे हैं, रास्ते मुश्किलों से भरे हैं फिर भी हमने चलना नहीं छोड़ा. जिंदगी के इन सारी मायूसियों और उतार चढ़ाव में हमने अपनी उम्मीदों से नाता नहीं तोड़ा. మీకు ఒక విషయం తెలుసా? మనం నమ్మకం అనే ఒక విషయాన్ని కోల్పోతే ఈ మోసాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. వెన్ వి లూజ్ హోప్, వెన్ వి థింకింగ్ గివింగ్ ఆఫ్ అవర్ లైఫ్. మీరు మద్యం సేవించడం తప్పని చెప్తున్నారు. అవును. అది ఎలాంటిదో మీకెలా తెలుసు? ఒక తాగుబోతువాడు బాగా తాగేసి గుడి ఉన్న ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ తాగుబోతువాడు పూజారి దగ్గర ఒక మాట అడిగాడు, అన్నిటికన్నా పెద్దది ఏంటి? పూజారి సమాధానం ఇలా ఉంది, అన్నిటికన్నా పెద్దది గుడి. వాడడిగాడు, గుడి పెద్దదంటే అప్పుడు భూమి ఏంటి? మళ్ళీ పూజారి భూమి పెద్దదని చెప్పాడు. భూమి పెద్దదైతే శేషనాగం పెద్దది కాదా అని చెప్పి అడిగాడు. శేషనాగమే పెద్దదని చెప్పారు. శేషనాగం పెద్దదైతే శివుడి మెడలో ఎందుకు ఉందని చెప్పి అడిగాడు. అయితే శివుడే పెద్దోడు, శివుడే పెద్దోడని చెప్పాడు. అయితే ఆయనలాగా కైలాసంలో ఉన్నాడు. కైలాసమే పెద్దది. అయితే కైలాసం పెద్దదైతే హనుమంతుడు ఎలా గరచేతులు పెట్టుకున్నాడని చెప్పి అడిగాడు. ఇది విని పూజారి బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయాడు. సరే నువ్వే చెప్పు, ఈ సృష్టిలోనే అత్యంత పెద్దది ఏది అని చెప్పి అడిగాడు. ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్పది ఏంటో తెలుసా? ఒక ఫుల్ బాటిల్ ఖాళీ చేసి 2 కాళ్ళ మీద నుంచున్నాడు కదా వాడే అని. ఈ జోక్ చూశారు కదా, ఇది చాలా పెద్ద వైరల్ అయిపోయింది. ఇది చెప్పిన తర్వాత నేను చాలా పాయింట్స్ చెప్పుంచాను. నషా షరాబ్ మే హోతా తో నాస్తి బోతల్. ఖచ్చితంగా నేను కూడా మీకు ఒక కవిత చెప్పమంటారా?
तौहीन न कर शराब को कड़वी कहकर, तौहीन न कर शराब को कड़वी कहकर, जनाब जिंदगी के तजुर्बे उससे भी ज्यादा कड़वे होते हैं। మీరు తాగినా కూడా నాకు తెలియదు. ఇంతవరకు దాన్ని ముట్టుకోలేదు, ఇకపైన ముట్టుకునే అవకాశం కూడా ఉండదు. సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తాను, చాలా మంచి శ్లోకం, చదివారా? नैवं पश्यति जन्मान्धः कामान्ध नैव पश्यति, मदोन्मत्त न पश्यन्ति, अर्थी दोषं न पश्यति. దీని అర్థం నైవం పశంత జన్మాంతక, పుట్టిక నుండి కంటి చూపు లేనివాడు చూడలేడు, ఫిజికలీ చూడలేడు. కామాంధరనే పశంతి, తన సోకుల వల్ల బాగా మోసపోయినవాడు వాడికి ఎదురుగా ఉన్నవాడిని అస్సలు గ్రహించలేడు, ఒకడికి మర్యాద ఇచ్చి అస్సలు చూడలేడు. వాడి చూపులు చెడ్డవి, వాడు మంచి విషయాల్ని అస్సలు పట్టించుకోలేడు. హర్తి దోషం నా పచంతి, నాకు డబ్బు మాత్రమే ముఖ్యం, దాన్ని నేను సంపాదించాలనుకునేవాడు వాడు చేసేది తప్ప కరెక్టా అది ఏది వాడు చూడడు. అయితే నాలుగోది చాలా ముఖ్యమైన పాయింట్, మదోన్మత్తన పశంతి. ఎవరికి ఎక్కిందో, ఎవరికి మత్తు బాగా ఎక్కిందో వాళ్ళు కూడా చూడలేరు. మద్యానికి వచ్చే మత్తు కన్నా అహంకారం అనే మత్తు చాలా బాధాకరమైనది. ఈగో అనే మత్తు ఎందుకో తెలుసా? ఎందుకంటే తాగుబోతు వాడి మత్తు ఒక రాత్రిలో దిగిపోతుంది. ఎవరికి ఈగో అనే మత్తు ఎక్కి ఉంటుందో వాళ్ళ ముందు పెద్ద పెద్ద మేధావులు కూర్చుని ఉన్నా కాని వాళ్ళకి కళ్ళు కనిపించవు, నాకన్నా వాళ్ళు పెద్దవాళ్ళు అన్న విషయాన్ని. వాళ్ళకి సంబంధించినంత వరకు నేనే గొప్పవాణ్ణి. అందువల్లే ఒక మంచి పాట ఒకటుంది, అది कलौराएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले, कल कोई मुझको याद करे, क्यों कोई मुझको याद करे, मशरूफ जमाना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे, मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है. రేపు నాకన్నా పెద్ద మాటగారుడు రావచ్చు, రేపు నాకన్నా బాగా వినేవాడు రావచ్చు. ఏ విషయాన్ని పెద్దదిగా అనుకుంటున్నారు? ఈ మత్తు నుంచి నేనెప్పుడు హెచ్చరికగా ఉండాలనుకుంటున్నాను. ఏ మత్తుని నేను ముట్టుకోవాలనుకోవడం లేదు. నేను ఇంతవరకు ఎవరితోనూ మీరు తాగండి లేదంటే మీరు తాగకుండా ఉండండి ఎవరితోనూ చెప్పలేదు, ఇకపైనా చెప్పను. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను, లోపల ఉన్న ఆ ప్రశాంతతని మనం వెతకటం మొదలుపెట్టామంటే బయట ఉన్న వస్తువులు మనకు శుభ్రంగా ఉండవలసిన అవసరమే లేదు. కానీ ఈ మత్తు ఉంది చూసారా, ఈగో అనే ఒక మత్తు, దాని నుండి బయటికి రావటం చాలా కష్టం. మీరందరూ కలిసి ఆదరణ ఇవ్వండి, మీరందరూ కలిసి ప్రార్థన చేయండి, ఈ మత్తులో ఎప్పటికీ మీరు చిక్కుకోకూడదని. మీకు కోపం వస్తుంటుందా? ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదు? నేను మనిషినే కదా. నేనేం విన్నానంటే న్యూయార్క్లో ఎవరో మీ ముందొచ్చి చెప్పారట మీరు నటిస్తున్నారని. అవును, ఖచ్చితంగా కోపం రావడం అనేది సాధారణమైన విషయం. మీలో ఎంతమందికి కోపం వస్తుంది? అరేరే థ్యాంక్ యూ. ఒకసారి భార్యని భర్త ఒక ప్రశ్న అడిగాడు, నీకు నా పైన బాగా కోపం వచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు ఏం చేస్తావని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ భార్య ఏం చెప్పిందంటే, నేను టాయిలెట్ క్లీన్ చేస్తానని చెప్పింది. అప్పుడు ఆ భర్త, నువ్వు వెళ్ళి టాయిలెట్ క్లీన్ చేస్తే నాపై ఉన్న కోపం నీకెలా తగ్గుతుందని చెప్పి అడిగాడు. నేను మీ టూత్ బ్రష్ ని పెట్టి క్లీన్ చేశానని చెప్పింది. ఆ తర్వాత రోజు కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ తో పళ్ళు సారీ కానీ నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను, రియాక్ట్ చేయడం వల్ల సిచ్యువేషన్ మారేదే లేదు కదా. అందువల్ల మనం ఆలోచించి దానికి రెస్పాన్స్ ఇవ్వటం చాలా మంచిది. కొంచెం టైం ఇవ్వండి. మన మెదడు వేడిగా ఉంటే ఏదైనా చెప్పి చేస్తాం, ఏవైనా అనిచ్చేస్తాం. దానికి కొంచెం టైం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మైండ్ కూల్ అవ్వటానికి కొంచెం టైం ఇవ్వండి. అక్కడ ఉన్నవాడు నా గురించి ఏదో మాట్లాడాడు, నోటికి వచ్చినట్లుగా నటిస్తున్నాడని చెప్పాడు. నేను ముందు నా మైండ్కి ఇలా చెప్పాను, ఏంటరా ఇది, ఈయన ఇలాంటి ఒక పదం యూజ్ చేశాడు, ఆయన చెప్పింది నిజమేనా అని నన్ను అడిగాను. ఎందుకంటే ఫీడ్బ్యాక్లో నిజమై ఉంటే మనం ఖచ్చితంగా మారాలి కదా. ఒకళ్ళొచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ మన దగ్గర చెప్పినప్పుడు అది నిజమైతే మనం ఖచ్చితంగా మారాలి కదా. అదే కదా న్యాయం. అందుకోసం నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. రెండోది ఏం ఆలోచించానంటే, అతను చెప్పింది నాకు నిజం అనిపించలేదు. నాకు నిజం అనిపించలేదు కదా, అయితే అది నా ప్రాబ్లం కాదు, అది అతని ప్రాబ్లం. మిత్రులారా, అతను కోపంగా ఒక విషయాన్ని చేస్తున్నాడంటే కొంచెం ఆలోచించి చూడండి, లోపల ఎంత అన్హీల్డ్ గా ఉన్నాడన్నది. ఎవరికి హీలింగ్ అవసరం అవుతుంది? ఎవరికి జ్ఞానం అవసరం అవుతుంది? ఆ ఎదురుగా ఉన్న వాడికి హీలింగ్ అవసరం అవుతుంది, అతనికే అవసరం అవుతుంది. దానికోసం నేను దేవుని ప్రార్థిస్తున్నాను. అండ్ ప్రాక్టికలీ
ప్రార్థన వల్ల హీలింగ్ ఎప్పటికీ జరగదు. ప్రాక్టికల్ గా డీల్ చేయాలి కదా. ఒకసారి అయితే మనం అలాగే వదిలేసి వెళ్ళిపోవచ్చు. అదే ప్రతిసారి జరుగుతుంటే మిత్రులారా, దాన్ని మనం అలాగే వదిలేయలేం కదా. అయితే మీరు దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు? ఇస్కాన్లో ఉన్న వాళ్ళని బంగ్లాదేశ్లో చంపేస్తున్నారట. ఇస్కాన్ గుళ్ళని వాళ్ళు తగలపెట్టేస్తున్నారు. దాని గురించి మీరే మాట్లాడలేదే? నిజమే. ఈరోజు నాకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంతమంది గొడవలు పడుతూ ఉంటారు? పర్వాలేదు, థ్యాంక్ యూ. మీలో ఎంతమందికి పెళ్లిళ్ళయ్యాయి? ఎంతమంది పెళ్లిళ్ళ తర్వాత గొడవలు పడుతున్నారు? థ్యాంక్ యూ. మీలో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్లకి గొడవలు జరుగుతున్నాయి? థ్యాంక్ యూ. చూసారా, అప్పుడప్పుడు అంట థ్యాంక్ యూ, రోజు రోజు అంట. నేను చాలాసార్లు చెప్పాను, పెళ్ళైన మొదట్లో భర్త మాట్లాడతాడు, భార్య వింటుంది. పెళ్ళైన మొదటి సంవత్సరంలో భర్త మాట్లాడతాడు, భార్య వింటుంది. ఆ తర్వాత సంవత్సరం భార్య మాట్లాడుతుంది, భర్త వింటాడు. 3వ సంవత్సరం ఇద్దరూ మాట్లాడతారు, పక్కింటి వాళ్ళు వింటారు. ఇద్దరు గొడవలు పడేది అంత శబ్దంగా వినిపిస్తుంది. అదేంటంటే కాన్ఫ్లిక్ట్. ఇది ఒక కాన్ఫ్లిక్ట్ కదా. ఒక చిన్న ఇల్లైనా కానీ లేదా పెద్ద మహాలైనా కానీ గొడవలు జరుగుతున్నాయి. నేనెప్పుడు చెబుతూ ఉంటాను, ఎవరు సరి ఎవరు తప్పు అనేది మనందరం కలిసి నిర్ధారించడం వదిలేసి ఏది సరైనది ఏది తప్పు అన్నది దాన్ని చూడటమే చాలా చాలా ముఖ్యం. మనం ఏదో చేయటానికి వెళ్ళి మరో ఇంకొకటి ఏదో చేస్తున్నాం. అవినీతి ఎక్కడ జరిగినా కానీ మనం అవినీతికి ఎదురుగా ముందుగా వెళ్ళి నిలబడాలి. డోంట్ టాక్ అబౌట్ అండ్ హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్. టాక్ అబౌట్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఈజ్ వైలెన్స్ రైట్? ఈజ్ కిల్లింగ్ రైట్? ఈజ్ టేకింగ్ అవే పీపుల్స్ రైట్స్ రైట్? నో. మరి నేనెందుకు చెప్పాలి ఎవరు సరి ఎవరు తప్పు అన్నది? ఈ ప్రపంచం చూడదా ఎవరు తప్పు ఎవరు సరి అన్నది? అందువల్ల నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, డోంట్ గో బై హూ, గో బై వాట్. ఒక స్థలంలో అవినీతి జరుగుతుందంటే అక్కడికి వెళ్లి ముందు నిలబడటం చాలా ముఖ్యం. నేనెప్పుడు చెప్పేది ఒకటే, ద వరల్డ్ డజంట్ సఫర్ బికాస్ ఆఫ్ వైలెన్స్ ఆఫ్ బ్యాడ్ పీపుల్స్. The world doesn't suffer of much because of violence of bad people. The world suffers because of silence. Good people right now. అందువల్ల good people don't remain silent. And